దుబాయ్లో ఐటీ అండ్ హెల్త్ కేర్ సెక్టర్లో చదువుకొని స్థిరపడాలని ఉందా? ఇప్పుడే సంప్రదించండి ఆర్బిట్ గ్లోబల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. నమస్తే, మహతి భక్తికి స్వాగతం. హోలీ విశేషాల గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు వనజా రామిశెట్టి గారు. అనేక విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, హోలీ మార్చి 4th వస్తుంది కదా, అసలు హోలీ యొక్క విశిష్టత ఏంటి? ఒకప్పుడు ఎలా జరుపుకున్నాం, ఇప్పుడు ఎలా జరుపుకుంటున్నాం అంటారు? సో హోలీ యొక్క విశిష్టత అంటే మనకి ఒక్కొక్క పండగకి ఒక రిఫరెన్స్ ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది పురాణాల్లో చూస్తే గనక. హోలీ అంటే హోలికా అని సంహరించిన రోజు కాబట్టి హోలికా దహన్ అంటాం. ఓకే, హిరణ్యకశిపుడి యొక్క చెల్లెలు ఎవరైతే ఉంటారో, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి స్టోరీ చాలా మందికి తెలిసే. హిరణ్యకశిపుడు రాక్షసుడు అయితే ఆయనకి ఒక కొడుకు ప్రహ్లాదుడు ఉంటాడు. ఆ ప్రహ్లాదుడు మాత్రం విపరీతమైన విష్ణు భక్తుడు. సో అది హిరణ్యకశిపుడికి ఇష్టం ఉండదు కాబట్టి, ఆ చిన్నప్పటి నుంచి ఆ బాబుకి చాలా అపారమైన విష్ణు భక్తి ఉంది కాబట్టి ఆ పిల్లోడిని సంహరించడానికి గాను, అంటే విష్ణు నామం చేసే పిల్లోడు నాకు వద్దు అనుకుంటాడు కాబట్టి ఆ అబ్బాయిని చంపేయడానికి గాను రకరకాల అన్ని ట్రయల్స్ చేసిన తర్వాత ఫైనల్గా ఏం చేస్తాడంటే హోలికాని పిలుస్తాడు. వాళ్ళ సిస్టర్ హిరణ్యకశిపుడి చెల్లెలు హోలికాని పిలిచి, హోలికాకు ఒక వరం ఉంటుంది, ఆమె మంటలో పడిపోయినా ఆమెకి ఏమీ అవ్వదు అనమాట. సో అదొక వరం ఆమెకి. అప్పుడు ఏం చేస్తాడంటే, సో ఈ ప్రహ్లాదుడికి ఎన్ని రకాలైన టెస్టులు పెట్టినా, ఏం చేసినా, అతను చనిపోయి ఏనుగులతో తొక్కించినా, కొండల మీద నుంచి పాడేసినా, ఏం చేసినా అతనికి ఎటువంటి హాని జరగకుండా విష్ణుమూర్తి ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వచ్చాడు ప్రహ్లాదుడిని. అయితే హిరణ్యకశిపుడు ఏం చేస్తాడంటే, ఇలా కాదు, మనం ఒకసారి హోలికాని పిలిచి హోలికాతో పాటు వీడిని, ఈ పిల్లోడు ప్రహ్లాదుడిని మనము నిప్పుల్లోకి పంపించేస్తే, ఆమెకి ఎలాగో నిప్పుల్లోకి వెళ్తే కాలదు అన్న ఒక వరం ఉంది కాబట్టి, ఆ నిప్పుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అగ్నిగుండంలోకి వెళ్ళిపోయాక ప్రహ్లాదుడు కాలిపోతాడు, మా చెల్లెలు బయటకు వచ్చేస్తుంది అని ఒక థాట్ అనమాట. అట్లా అని ప్రహ్లాదుడితో పాటు ఆమె ఏం చేస్తుందంటే హోలిక వెళ్ళి అగ్నిగుండంలో కూర్చుంటుంది. సో విష్ణుమాయ వల్ల ఆమె మొత్తం దహించకపోతుంది, ప్రహ్లాదుడు మాత్రం సేఫ్గా బయటకు వచ్చేస్తాడు అనమాట. కాబట్టి ఆ రోజు మనం హోలికా దహను చేస్తాము. దాని తర్వాత రోజు మనం హోలీ జరుపుకుంటాం. ఓకే, సో ఇది దాని సిగ్నిఫికెన్స్ అనమాట. బేసిక్ చిన్నగా సింపుల్గా చెప్పాలంటే ఒక 2 minutes షార్ట్ స్టోరీ. అయితే హోలీ ఎందుకు జరుపుకుంటాము అన్నదానికి, సరే హోలికా దహన అయిపోయింది, ఆ దహనం అయిపోయిన తర్వాత అంటే చెడు మీద మంచి యొక్క విజయం కాబట్టి ఆ హోలీ చేసుకుంటాం. తర్వాత రోజు హోలీ జరుపుకునేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం ఎలాగో ఇండిపెండెన్స్ డే ఇవన్నీ ఎట్లయితే ఒక యూనిటీ, కలిసికట్టుగా ఉండడానికి, అందరూ సరదాగా ఒకరు షేరింగ్ కేరింగ్, చుట్టాలు ఉంటే ఒకరి దగ్గరికి ఒకరు వెళ్ళి కలర్స్ వేసుకోవడంలో, ఇవన్నీ ఏంటంటే కులాలకి మతాలకి అన్నిటికీ అతీతంగా మనం జరుపుకునే ఒక బ్యూటిఫుల్ ఫెస్టివల్. ఓకే, రైట్. సో అది ఒకటి సిగ్నిఫికెన్స్ అనమాట, దేనికి దానికి ఒక రిఫరెన్సెస్ ఇవన్నీ. అయితే అసలు యాక్చువల్గా ఏంటి అంటే, మామూలుగా చూసుకుంటే మనము సైంటిఫిక్గా చూసుకున్న, పురాణాల్లో తీసుకున్న, హోలీ రోజు ఏం చేస్తారంటే, వాతావరణం ఇప్పుడు చూడు సడన్గా చల్లదనం నుంచి వేడికి మారుతూ ఉంటుంది కదా. సో ఆ మారేటప్పుడు ఏంటంటే మన బాడీలో రకరకాల చేంజెస్ అవుతూ ఉంటాయి. ఒక ఆయుర్వేద ప్రకారం వేడి చల్లవ చేసేయడం, వేడి వచ్చేయడం, పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి, కొంతమందికి ఇన్ఫ్లమేషన్స్ అయిపోతూ ఉంటాయి. అటు ఇటు కాకుండా ఉంటుంది ఈ టైంలో వెదర్, అటు ఎక్కువ చల్లగా ఉండదు, వేడిగా ఉండదు. బట్ ఇన్ బిట్వీన్ ఏమవుతుందంటే, ఇంకా ఇది హోలీ తర్వాత ఇంకా ప్రాపర్ ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది. సో ఈ లోపల ఏమవుతుందంటే, వాతావరణంలో మార్పుల వల్ల మన బాడీ సిస్టమ్ అంతా కొంచెం మారుతుంది అనమాట. ఆ మారే ప్రాసెస్లో ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, రకరకాల జ్వరాలు, దగ్గులు, జలుబులు ఏవేవో వచ్చేస్తూ ఉంటాయి. అండ్ ఈ సీజన్లో చూసుకుంటే చాలా మందికి మొటియాలు రావడము, స్కిన్ ఎలర్జీస్ అట్లాంటివి ఎక్కువగా కనపడతాయి మనకి. సో ఇవన్నీ పోవడానికి గాను ఏం చేస్తారంటే, మామూలుగా కషాయాలు అవన్నీ తాగడం ఒక ఎత్తు అయితే, ఈ హోలీ రోజు ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడైతే అంత కెమికల్ కలర్స్ వచ్చేసినాయి, అప్పట్లో ఏం చేసేవారంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో, మనకి పలాస పుష్పం అని ఒకటి ఉంటుంది, తేసు ఫ్లవర్ అంటారు, ఎల్లో కలర్లో ఉంటాయి, ఆ పువ్వులని నీళ్ళల్లో నానబెట్టేవాళ్ళు ఎల్లో కలర్ కోసము. మందార పూలు, గులాబీ పూలు, దవనము, వేప, పసుపు, శనగపిండి, ఇవన్నీ ఏం చేసేవాళ్ళంటే ఇవన్నీ నీళ్ళల్లో నానబెట్టేసి వాటితోటి మాత్రమే ఈ హోలీ ఆడేవాళ్ళు అనమాట. హోలీ జరుపుకునేవాళ్ళు. ప్యూర్ పసుపు,
ఇవన్నీ అవన్నీ వేసినప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ ఆరోగ్యానికి కూడా మంచివే కదా, నీ బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్స్ అవన్నీ పోతాయి అవన్నీ అనమాట. ఒకవేళ నోట్లోకి వెళ్ళినా నో ప్రాబ్లం, నువ్వు అవి మింగేసినా ఏమవ్వదు కదా. అందులోంచి కలర్, చక్కటి కలర్ దిగేది అనమాట. బంతి పువ్వులు, చామంతులు అన్ని మోస్ట్లీ ఫ్లవర్స్, పువ్వులు, ఆకులు, వీటితోటి మాత్రమే హోలీ జరుపుకునేవాళ్ళు. పసుపు కొమ్ములు, పసుపు అట్లా అట్లా జరుపుకొని మెల్లిమెల్లిగా ఏమంటే దానొక ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో అది తగ్గుకుంటూ వచ్చేసి, అంటే హోలీని ఒక ఈవెంట్ లాగా చూడడం స్టార్ట్ చేశారు. యాక్చువల్గా హోలీ ఏంటంటే హోలీ పౌర్ణమి రోజు చేసే మంచి కొన్ని రెమెడీస్ ఉంటాయి, ఆ హోలికా దహన్ రోజు చేసే కొన్ని రెమెడీస్ ఉంటాయి. అవి కాకుండా హోలీ ఆడుకునే విధానం ఏదైతే ఉంటుందో అది కూడా ఒక పద్ధతి. యాక్చువల్గా హోలీ ఏంటంటే హోలీ రోజు ఉదయాన్నే చాలా మంది హోలీ ఆడతాం కదా, స్నానం చేసుకోకుండా వెళ్ళి ఫుల్ కలర్ ఆడేసి దాని తర్వాత వచ్చి స్నానం చేసుకుంటారా అనుకుంటారు. అలా కాదు. హోలీ రోజు ఏం చేస్తారంటే ఉదయాన్నే లేచి చక్కగా భగవంతుడి దగ్గర దీపారాధన అవన్నీ చేసి, మీరు చేయాల్సిన పూజలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ ఇంట్లో దీపారాధన, స్నానం అవి చేసుకున్న తర్వాత మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి చక్కగా దిష్టి తీసి బొట్టు అవి పెట్టి, దాని తర్వాత ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో ఆ రోజు వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలకి కాస్త కలర్ పసుపు తోటి అలా బొట్టు పెట్టి ఒక స్వీట్ ఏదో తినిపించిన తర్వాత దాని తర్వాత హోలీ ఆడడం. ఇప్పుడు ఏంటంటే అలా కాకుండా నిద్ర లేవగానే బ్రష్ కూడా చేసుకోకుండా హోలీ ఆడేసి వచ్చి దాని తర్వాత బ్రష్ చేసుకోవడం ఇవన్నీ కాదు. యాక్చువల్గా మామూలుగా ఆ స్పిరిచువల్ ఎనర్జీ కావాలి, భగవంతుడు ఒక ఆశీర్వాదం ఉండాలి అంటే అది కూడా ఒక పండగే కదా. అవును. కాబట్టి ఆ రోజు ఒక మంచి చక్కగా ఒక పద్ధతి ఫాలో అయ్యి ప్రతి ఒక్కరు ఇంట్లో ఉదయాన్నే స్నానం చేసుకొని పూజలు అవి ముగించుకున్న తర్వాత అప్పుడు మీరు హోలీ ఆడడానికి అర్హులు బేసికలీ. ఓకే, అంతకు ముందుకు చేసినవన్నీ పనికిరావు. అలాగే ఏంటి అంటే హోలీకా దహన్ రోజు, హోలీ రోజు చేయవలసిన చిన్న చిన్న రెమెడీస్ చెప్తాను. ఓకే, ఒకటి ఏంటంటే మన ఇంట్లో ఎవరికైనా బాగా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, అంటే ఊరికే సిక్ అవుతూ ఉంటారు పిల్లలు, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు కానివ్వండి, ఒక టీనేజర్స్ కానివ్వండి, బాగా సిక్ అవుతున్నారు, ప్రతి నెలకు ఒకసారి వాళ్ళకి జలుబో దగ్గో జ్వరమో ఏదో ఒకటి వచ్చేస్తూ ఉంటుంది, తొందరగా నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. అట్లాంటి పిల్లలకి ఏం చేస్తారంటే హోలీకా దహన్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు మీరు. ఓకే, కొన్ని ప్లేసెస్లో ఏంటంటే ఎక్కడో పెద్దగా పెట్టేస్తూ ఉంటారు. మనం కూడా ఇంట్లో చిన్నగా ఏదైనా ఒక అరేంజ్మెంట్ చేసుకొని కొన్ని చెక్క ముక్కలు ఇలా ఒక బొమ్మలాగా పెట్టేసి హోలికా దహన్ ఇంట్లో చిన్న గమేళాల్లో ఎట్లానో చేసుకోవచ్చు చిన్నగా. ఆ చేసేటప్పుడు ఏం చేస్తారంటే మీరు చేయాల్సిన, చిన్నపిల్లలకి ఎవరికైతే బాగా ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, దిష్టి తగులుతుందంటే ఫస్ట్ టైం ఇది ఏంటంటే ఒకటి పిల్లలకి బాగా దిష్టి తగులుతున్నప్పుడు పీచ్ తోటి ఉన్న కొబ్బరికాయ, పీచ్ తీసేసింది కాదు, ఫుల్ కొబ్బరికాయని తీసుకొని పిల్లలు హోలికా దహన్ ఎక్కడైతే మీరు ఆ చిన్న నిప్పు ఎక్కడైతే వెలిగించారో అక్కడ నించోపెట్టి వాళ్ళకి అది దిష్టి లాగా తిప్పేసి అది ఆ కొబ్బరికాయని తీసుకెళ్ళి ఆ నిప్పులో పాడేయడం ఒకటి. ఓకే, రెండోది ఏం చేస్తారంటే మనకు ఏజ్ ఓల్డ్ పద్ధతులు, ఆవాలు, కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం రాళ్ళుప్పు, ఇవి తీసుకొని ఈ 3 తీసుకొని పిల్లలకి దిష్టి తీసేసి ఎటువంటి దృష్టి తగలకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అది కూడా అందులో వేసేసాడు. ఓకే, దిష్టి అవన్నీ చేసేసిన తర్వాత ఏదైతే హోలికా దహన్ ఏదైతే మనం మంట పెడతామో దాని చుట్టూరు ఒక 3-5 ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఉన్న ఏదైతే నెగటివిటీస్ ఏవైతే ఉన్నాయో లేకపోతే మీకు ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయో అవన్నీ పోవాలని భగవంతుడిని ప్రార్థించి చక్కగా దాని తర్వాత మిగతా రోజు నెక్స్ట్ డే హోలీ రోజు ఏదైతే ఉందో చెప్పాను కదా, ఉదయాన్నే స్నానం అవి చేసుకొని హోలీ రోజు ఏం చేస్తారంటే ప్రతి పౌర్ణమికి జనరల్గా లక్ష్మీ అమ్మవారి పూజలు, లలిత సహస్రనామాలు అవన్నీ చేసుకుంటూ ఉంటాం. సో అలా చేసుకొని హోలీ రోజు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళు చేయాల్సిన చిన్న రెమెడీ ఒక 11 గోమతి చక్రాలు. గోమతి చక్రాలు చాలా చాలా రెమెడీస్ ఉన్నాయి. కొంతమంది బిలీవ్ చేసే వాళ్ళకి చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది. ఓకే, సో 11 గోమతి చక్రాలు తీసుకోండి. 11 గోమతి చక్రాలను ఒక ఎర్రటి బట్టలో పెట్టి, చిన్న బట్ట, కొత్త బ్లౌజ్ పీస్ చిన్నది కట్ చేసి అక్కడ పెట్టేసి ఫస్ట్ పాలతోటి అభిషేకం చేసి ఆ గోమతి చక్రాలు క్లీన్గా తుడిచేసిన తర్వాత ఎర్రటి బట్టలో పెట్టి ఆ ఎర్రటి బట్టలో కొంచెం కుంకుమ పువ్వు దొరుకుతుంది కదా, ప్యూర్ కుంకుమ పువ్వు వేసి దాని తర్వాత ఏం చేస్తాం అందులో కొంచెం పసుపు వేసి లక్ష్మీ అష్టోత్తరం కానీ మీకు లక్ష్మీ అమ్మవారిది ఏ శ్రీ సూక్తం చదువుతారా లక్ష్మీ అష్టోత్తరం చదివేసిన తర్వాత ఆ రోజంతా అక్కడ నెయ్యి దీపం పెట్టి ఆ గోమతి చక్రాలను అక్కడ ఉంచేసిన తర్వాత రోజు ఏం చేస్తారంటే చిన్న మూటలా కట్టేసి మీ సేఫ్ లాకర్లో అది పెట్టుకోండి. అట్లా పెడితే లక్ష్మీ కటాక్షం అని అందరం నమ్ముతాము. సో ఖచ్చితంగా నేను చేసే ఒక రెమెడీ హోలీ రోజు అయితే ఈ రెమెడీ ఎవ్రీ ఇయర్ అట్లా అలవాటు అయిపోయింది కొన్ని రోజుల నుంచి. సో అదైతే చేస్తాను. అండ్ హోలికా దహన్ చేస్తాము. అలాగే పిల్లలు ఎవరుంటే వాళ్ళకి ఆ దిష్టి అవి తీసేసి అందులో వేసేస్తూ ఉంటాం కాబట్టి అలా చేసినప్పుడు మనకి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీలా ఉంటుంది. ఓకే, సో ఇలా చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే మనకు హోలీ అండ్ హోలీ సేఫ్గా ఆడుకోండి.
కెమికల్ కలర్స్ అవి కాకుండా కెమికల్స్ తోటి చాలా చాలా ఒకటి సంక్రాంతి వచ్చినప్పుడు ఆ చైనా మాంజాలతో ఒక ప్రాబ్లం అయితే ఇప్పుడు ఏంటంటే చాలా చాలా స్కిన్ ఎలర్జీస్ పిల్లలు Skin, కూడా అవును. చాలా మంది సెన్సిటివ్ అయిపోయారు. ఈవెన్ స్ట్రీట్ లో డాగ్స్ కానీ స్ట్రీట్ డాగ్స్ కూడా మ్మ్. చాలా సెన్సిటివ్ చాలా, అయిపోయింది. అవును. స్కిన్ చాలా మందికి చూసి తొందరగా పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది, తొందరగా ట్యాన్ వచ్చేస్తుంది. ఎందుకంటే బేసిక్గా మనకి సెన్సిటివిటీ పెరిగిపోయింది కాబట్టి మీరు వాడే కలర్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్గా ఇప్పుడు నేను చెప్పాను కదా ఆకులు అలా అన్నీ ముందు రోజు నుంచి కొంచెం ప్రిపరేషన్ చేసుకుంటే హెల్త్కి మంచిది. మీరు అనవసరంగా వెళ్ళే పార్లర్లు ఇవన్నిటికంటే కూడా ఇట్లాంటి న్యాచురల్గా వాడితే కనుక మీ స్కిన్ కూడా క్లియర్గా ఉంటుంది. హార్ష్ కలర్స్, సిల్వర్ కలర్, గోల్డ్ కలర్, కోడిగుడ్లు, టమాటాలు ఇట్లాంటివి కాకుండా కొంచెం ప్రశాంతంగా హోలీ ఆడుకుంటే అందరికీ బాగుంటుంది. అలాగే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా బాగా నమస్తే, ma'am. చెప్పారు. థ్యాంక్ యూ.